వెల్కమ్ టు అవర్ ఛానల్ అవిక వైన్స్. వీడియోని ఫస్ట్ టైం చూసేటోళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దోస్తులు. సబ్స్క్రైబ్ చేసుకున్నాక దాని పక్కకున్న గంట సింబల్ని కూడా నొక్కండి. అలా చేస్తేనే మేము చేసే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ లో తెలుస్తుంది. వినండి దోస్తులు, ఈ వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, మిమ్మల్ని నవ్వించడానికి తీసినవి మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. ఇంకా ఈ వీడియోలు చిన్నపిల్లల కోసం కాదండి. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్ వచ్చేసింది. అవును ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో బాగా నచ్చింది కదూ. ఈ సిరీస్ లో పార్ట్ 6 తో వచ్చేసాం. ఆడపిల్ల ఇంటికి వస్తే కష్టాలు అన్ని ఇన్ని రావు కొందరికి. కొందరేమో అర్థం చేసుకుంటారు ఫ్రెండ్స్, కానీ కొందరు ఇలాగే ఉంటారు. మరి ఈ వీడియోలో మన ముచ్చట ఏంటంటే, ఆడపిల్ల ఇంటికి పోతుంది ఫ్రెండ్స్, కోడలికి ఉపశమనం లభిస్తుంది, కానీ మళ్ళీ తిరిగి వస్తుంది. ఎందుకో చూసేయండి. మన వీడియోలోకి వెళ్ళిపోదామా? దయచేసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ లో తెలియజేయండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ లో. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి దోస్తులు. మీరు ఎక్కువ లైక్స్ చేస్తే వీడియోకి ఇంకా ఎక్కువ ఆదరణ వస్తుంది, ఇంకా మోటివేషన్ వస్తుంది మాకు. వెళ్దాం రండి వీడియోలోకి. అబ్బా, ఈ ఆడబిడ్డతో వచ్చిన తంటాలు అన్నీ ఇన్ని కావు. అమ్మయ్య, ఇప్పటికైనా వెళ్ళిపోయింది. ఇంత చిక్కిపోయానా నేను? అత్త, మేము ఇక్కడే ఉంటాం, మేము ఇంటికి వెళ్ళము, ఇంకా నెల రోజులు ఉంటాం. స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా పిల్లలు, అలా అంటే ఎలా? అత్త, నేనైతే ఇక్కడే స్కూల్కి వెళ్తా, చిన్న మిన్న వాళ్ళతోటి. లేదమ్మా, మీకు అక్కడ సిటీలో మంచి స్కూల్ ఉంటుంది, ఇక్కడ మంచి స్కూల్ ఉండదు. అయినా మీరు వెళ్ళడానికి ఇంకా వారం రోజులు ఉందిగా, మంచిగా వెళ్ళి ఆడుకోపోండి బయట. మళ్ళీ మా అమ్మ మిమ్మల్ని దించేసి వస్తాడు. అత్త, మేము ఇక్కడ బెడ్ పైన ఆడుకుంటాం. అవును, బెడ్ పైన. అయ్యో, డ్రెస్సింగ్ టేబుల్ పాడైతుంది, బెడ్ మీదకి వెళ్ళు. వీడు వీళ్ళ మామలానే కోతెదవా. నువ్వు అటు పోవి, నేను ఒక్కనే ఆడుకుంటా బెడ్ మీద. అత్త చూడు. ఏయ్, అలా అంటే నేను ఇప్పుడే దించేయమంట మామని. చక్కగా కూర్చొని ఆడుకోండి, అల్లరేయద్దు. బర్రె ముఖంది, ఇది పోయేటప్పుడు వీళ్ళని కూడా తీసుకొని పోవచ్చు కదా. ఇంకా హాలిడేస్ అయిపోలేవని వీళ్ళని ఇక్కడనే ఉంచి పోయింది. బాబా, నా తలకే నాశనం చేస్తున్నారు పిల్లలు. ఏం చేస్తారు నాని? ఏమంటాంది అత్త? మంచిగా ఆడుకుంటున్నారా? ఆకలి అయితే చెప్పుండ్రి, అత్త స్నాక్స్ చేసి పెడుతుంది. దీని బతుకంతా తినుడు, స్నాక్స్ తినుడు, అత్త చేసుడు, ఇదే పని. ఎట్లా వచ్చి చూస్తుందో చూసిండ్రా? దీన్ని ఏమంటారు? పెద్ద స్పై లెక్క వచ్చి కనిపెడతా ఉంటుంది. నేను వాళ్ళని ఏమన్నా అంటానా, వాళ్ళని ఆడుకొనిస్తానా లేదా, ఏం చేస్తాంది ఇది, అలానే ఏమన్నా అంటే వెంటనే దానికి ఫోన్ చేసి చెప్పి ఇద్దరు వచ్చి పంచాయతీ పెడతారు. ఇడ రాజుకి చెప్పి నన్ను ఏదోటి అనిపిస్తారు. అసలు దొబ్బాయి, ఇది నా రూమ్లోకి వచ్చిందేంది, నేనే బయటకు పోతా. ఓ రాజు గీనే ఉన్నాడు కదా, ఆ ముసలి ఆడ నుంచి బయటకు రాకముందు రాజును ఒక విషయం అడగాలి. రాజు, ఏం చేస్తున్నారే పిల్లలు ఆడుకుంటున్నారా మంచిగా? ఇంకెవరు మాట్లాడినా, ఎవరు పిలిచినా, రాజు అని పిలిచినా, ఏమని పిలిచినా దాని మాటలే గుర్తుకొస్తాయి, దాని పిల్లలే గుర్తుంటారు. నా పిల్లల గురించి ఏమన్నా ఆలోచిస్తుండ అసలు? తిన్నారా అన్నం పిల్లలు? తిన్నారు కానీ మన పిల్లల్ని ఎప్పుడు తీసుకొస్తాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి? ఇంకున్నాయి కానీ హాలిడేస్ అయిపోయి మొత్తం. ఇంకైతే కొంచెం కూడా సిగ్గుమానం లేదు. హాలిడేస్ అయిపోయేదాకా మంది ఇళ్ళలో ఉంచుతాడట. పోంతి అక్కడ ఉంటేనే సంతోషంగా ఉంటారు. నీకు చూడబుద్ధి అయితే లేదా రాజు పిల్లల్ని? ఏ చూడబుద్ధి అవుతుంది, వాళ్ళు ఉన్నారు కదా చెల్లె పిల్లలు, వాళ్ళు పోని వాళ్ళు అత్తే వీళ్ళను ఊకే కొడతారు, చేస్తారు, అంతా మంచిగా ఆడుకోరు, ఊకే కొట్లాడుతూ ఉంటారు, మళ్ళీ నిన్ను సతాయిస్తారు. అబ్బో, ఎట్లెట్లో మంచిగానే మాట్లాడుతాడు కదా. ఈ మూడు మంచిగా ఉన్నట్టున్నది. మూడు మంచిగా ఉన్నప్పుడే నేను అడగాల్సింది అడుగుతా. మళ్ళీ ఎక్కువ తక్కువ వేసినా అనుకో, ఆయన తక్కువ ఈయనడిగా. సరే రాజు, నీ ఇష్టం కానీ తిన్నావా రాజు? తిన్నానే, పెళ్లికి పోయినా కదా, అన్నీ తినేసి వచ్చినాయిగా. ఏం పెట్టిండ్రాడా? మంచిగా మటన్ పెట్టిండ్రా లేదా? పెట్టిండ్రు కానీ పోయేసరికి మొత్తం ముక్కలన్నీ అయిపోయినాయి, వాటి షోర్ ఉంచిండ్రు అందరికి. ఎప్పుడు పోయినా లేట్గానే పోతావు, తాగడానికి పోయినావేమో కదా, అందుకే లాస్ట్ పోయినావా? ఏగి పొద్దుగానే ఎవరు తాగుతారే, తాగలే, రాత్రిపూట అంటే ఇంత తాగుద్ది అవుతుంది. సరే గాని రాజు, నేను ఒకటి అడగాలి రాజు. ఏంటిదే? మొన్న పెళ్లి రోజు ఒక 5,000 ఇస్తా, నీకు ఇష్టం ఉన్నది కొనుక్కో అన్నావు కదా రాజు. అవును, కొనుక్కోనికి ఇష్టం ఉన్నది. కొనుక్కోమంటే అయిపోయినా 5,000 ఇవి? అయ్యో, నీకు ఎప్పుడు మర్చిపోయింది, అల్మారాలా నీ చీర కింద పెట్టిన 5,000. అవునా రాజు, ఎప్పుడు పెట్టావు? మ్యారేజ్ డే రోజే పెట్టి నెప్పిస్తానా, నువ్వు అడగలేవు, నేను మర్చిపోయినా. ఇంతకు ఏం కొనుక్కుంటావే? చీరలా? కాదు రాజు, మిషన్ కొనుక్కుంటా రాజు, కుట్టు మిషన్. కుట్టు మిషన్ గుట్టొస్తుందా? అవే బయట అందరు గిరాకీ కుడతావా? ఈ ముఖంలో చెప్పు, నా కోసం కుట్టుకుంటా అంటే ఇడు బయట అందరు గిరాకీ కుట్టమంటాడు.
ఎప్పుడు చూడు నాకు పని ఎప్పుడే చీక బయట వాళ్ళకి నేనెందుకు కుడతా రాజు, నాది నేను కుట్టుకుంటా. అంటే వాటిగా జోక్ చేసినా కానీ నీకు అసలు మిషన్ కుట్టుడు వచ్చావే? వచ్చు రాజు, మా ఇంట్లో మిషన్ ఉండే, నా చిన్న చిన్న బ్లౌజులు డ్రెస్సులు అన్ని నేనే కుట్టుకునేదాన్ని చిన్నప్పుడు. అవునా, మరి ఇంకేంది, కొనుక్కో, కుట్టుకూలి మిగులుతుంది. అదే రాజు, నాకు ఇష్టమైన డిజైన్లలో కుట్టుకోవచ్చు. వాళ్ళకి వీళ్ళకి ఇస్తే అస్సలు ఇస్తలేరు, మస్తు రేటు చెప్తున్నారు. మళ్ళా అట్లా అని మళ్ళీ నువ్వు నాకు కుట్టుకూలీలు కూడా ఇవ్వాలి చెప్తున్నా. నేను ఆ పైసలు సేవ్ చేసి పెట్టుకుంటా. సరేనే, సరే మిషన్ అయితే కొనుక్కో. 5,000 చెప్తాందా? 5,000 లేని ఇవాళ రేపు వస్తలేవు రాజు, 10,000 అడుగుతాను బయట మిషన్ కి. సరే సరే కొనుక్కో, ఇక్కడ కూర్చో కొంచెంసేపు. సరే గాని రాజు, మీ అమ్మకు మీ చెల్లకైతే చెప్పకే నువ్వే కొనిస్తున్నా అని. ఎప్పుడు వాళ్ళ మీద ఎందుకు ఎడతావే? వాళ్ళు ఏమంటారు? గంతే, నువ్వు కొనిచ్చినా అని మాత్రం చెప్పకు, ఇక వాళ్ళదే అన్నట్టు ఫీల్ అవుతారు. మరి ఏం చెప్పమంటావే? నేనే కొనుక్కున్నా, మా అమ్మ కొనిచ్చిందని చెప్పు, సరేనా? సరే తీయే. సరే మరి నేను పోయి లక్ష్మిని అడిగత్తా. అరే ఏం ఆగం చేస్తావే, కోసేపు వచ్చి కూర్చోమంటే. ఏ పోరాజు, నీకేడ పని లేదు, మీ అమ్మ ఇంట్లోనే ఉన్నది, పిల్లలు కూడా ఉన్నారు పో. బాబా మిషన్ కొనుక్కొని ఎంత మంచి పని చేసినో. ఏదైనా నైటీలు బ్లౌజులు ఏదైనా కుట్టు పెట్టుకుందామన్నా మా ఇంటికి పోయేదాకా జమ చేసుకొని బ్యాగులో పెట్టుకొని పోవాలి. ఈ ముసళ్ళేమో ఆ బ్యాగులను చూస్తుంది, చూసి దాని నిండి ఏందో పెట్టుకొని పోతుంది, తల్లిగారింటికి ఏమో పట్టుకపోతుంది అనుకుంటది. వచ్చేటప్పుడు కూడా గవ్వే బ్యాగులు పట్టుకొస్తా కదా, ఇంకే 2 ఎక్కువనే పట్టుకొస్తా. మరి అప్పుడు బాగానే తెస్తుందని అయితే అనుకోదు. అవును, ఫస్ట్ నేను ఏం కుట్టుకోవాలి? నైటీ కుట్టు పెట్టుకోవన్నా, బ్లౌజ్ కుట్టుకోవన్నా, ఫాల్ కుట్టుకోవన్నా, ఏం కుట్టుకోవాలి? లేకపోతే నా చిట్టి తల్లికి ఒక డ్రెస్ కుట్టానా? ఫస్ట్ చిన్న ఫ్రాక్. అమ్మో, ఫస్ట్ ఇప్పుడు ఫ్రాక్ కుట్టినా అనుకో, మా అత్త ముసలి మా బిడ్డకి ఇమని చెప్తుంది. ఫస్ట్ దానికి ఎందుకు ఇవ్వాలి? ఎప్పుడన్నా కుడితే ఎప్పుడోసారి కుడతా. అయినా నేను కుట్టుడేంది, వాళ్ళకి ఏం తక్కువైంది? మస్తు కొనుక్కోవచ్చాలే, నేను కుట్టిన శ్రమంతా వేస్ట్ చేసుకునేందుకు. రాజు, నా కొత్త మిషన్ చూసినావా? మంచిగా ఉంది, కొత్త మిషన్ లెక్కనే ఉన్నది కదనే. అవును రాజు, మస్తు కొత్తగా ఉన్నది. సెకండ్ హ్యాండ్ అంటే ఎవరు నమ్మరు తెలుసా, కొత్తదే అనుకుంటారు. అవును, అందరు కొత్తదని చెప్తావే, 5,000 కొత్తది కొన్నాను. ఓ నీ జోకులు అచ్చం ఉన్నాయి కానీ నేను చెప్పింది అయితే గుర్తున్నది కదా. మీ అవ్వకి ఏం చెప్పాను? ఎవరు అడిగినా నేనే కొనుక్కున్నా, వాళ్ళ అమ్మ పైసలు ఇచ్చిందని చెప్పు. అర్థమైందా? నువ్వు ఇచ్చినా అని చెప్పకు. సరేలేవే, ఎన్నిసార్లు చెప్తావు? నీకు గుర్తుండదు మరి, పుసుక్కని చెప్తావు పోయి. సరే మరి నేను బయటకు వేస్తా. మరి కొత్త మిషన్ కొనుక్కున్నావు, నాకేం లేదా? ఫస్ట్ నీ మూతికి కుట్టేయాలి, సప్పుడే కూకుంటావు అప్పుడే. పోనాడు. గీ మిషన్ ఎక్కడదే? అదే అత్తమ్మా, గీ ముసల్దానికి సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నా అని చెప్పుడెందుకు, కొత్తదని చెప్పుదాం, 10,000 అని చెప్పుదాం. లేకపోతే మా ఆడబిడ్డకు కూడా చెప్తుంది సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నా అని, అదిగా నన్ను చీప్గా చూసి పారెత్తుంది. ఎట్లుంది అత్తమ్మా నా కొత్త మిషను? గిది లక్ష్మి మిషన్ లెక్క కనబడుతుందేమే. అదే అమ్మిందా నీకు? మొన్నటిదాకా మిషన్ అమ్ముతా ఎవరన్నా ఉంటే చెప్పు అనేటోళ్ళు అని అడిగిందే నన్ను. కథం కనిపెట్టింది ముసల్దానికి వాసన బాగానే వస్తుంది. ఇది లక్ష్మి మిషన్ అట, చూసిండ్రా నువ్వు? నేను కొత్తది కొనుక్కున్న 10,000 అని చెప్దామని నేను బిల్డప్ ఇద్దాం అనుకుంటే, ఇది లక్ష్మి మిషనే కానీ అమ్ముతా అన్నదని నన్నే ఉల్టా అడగబట్టే. అవునత్తమ్మా, మీకు ముందే తెలుసా లక్ష్మి మిషన్ అమ్ముతా అన్నదని? మరి నాకు చెప్పకపోతుంది. అయ్యా, నీకు మిషన్ కుట్టచ్చని నాకేం తెలిసే? నీకు కుట్టొస్తుందా మంచిగా? నీకు మిషన్ కుట్టొస్తుందని తెలిస్తే నేను ఇప్పుడు కాదే, నీ పెళ్ళైనాక తెల్లారే కొందు మంచిగా బయట గిరాకీ కుట్టుకుంటే మస్తు పైసలు వస్తాయి ఈ మధ్య. వామ్మో అత్తమ్మ, మీరు అట్లాంటి పని మాత్రం చేయకుండ్రి. నాకేదో అట్లా చిన్నగా నా బ్లౌజులు నేను కుట్లు పెట్టుకోడు, నైటీలు కుట్లు పెట్టుకోడు, గవి తెలుసు గంతే. ఎప్పుడన్నా బ్లౌజ్ కట్ చేసుకొని కుడతా యూట్యూబ్లో చూసి. మరి ఇంకేందే, ఇంకా యూట్యూబ్లో చూసి అందరికి కుడితే ఏంది మస్తు పైసలు వస్తాయి. మీరు అట్లాంటివి పెట్టకుండా వస్తామ్మా, బయట వాళ్ళకు మంచిగా కుదరకపోయింది అనుకో ముఖానికేసి కొట్టిపోతారు. ఏదో ఇంట్లో చిన్నదాని నా ఏమన్నా కుట్టుకోవచ్చు చిన్నవి అని పెట్టుకున్నా. ఇప్పుడు నీవు ఎట్లా కుట్టుకుంటావో బయట వాళ్ళకు కూడా గట్టే కుట్టే, నీకు మంచిగానే ఉంటాయి కదా. ఇగో అత్తమ్మ, బయట వాళ్ళ గుట్టు నాకు రాదు, నేను కుడితే వాళ్ళు మెచ్చరు. నిన్ను నన్ను ఇద్దరిని చెప్పందుకొని చంపుతారు మంచిగా రాకపోతే. సరేతి మంచిగానే ఉన్నది, కొన్నావు కదా ఇంకేంది. ఎంత కొన్నావు? ఎంత కమ్మింది పైసలు? 5,000 అత్తమ్మా, 5,000కి ఇచ్చింది. అయ్యో, దాని ముఖం అంగడ పోతే మంచిగా నేను 2,000కే ఇప్పిద్దు కానీ నాతో ఒక మాట చెప్తే. నీకు చెప్తే 2,000కి ఇప్పిస్తావా? ఏదో ఒకటి చేసి కొనకుండా చేస్తావు, నాకు తెలియదు అనుకుంటానా నీ సంగతి? 2,000కి ఇప్పించి 2,000 కూడా నీకే ఇద్దు, నేనే ఇద్దు కొనిద్దు మంచిగా. కొనిస్తావు. ఈ ముసలి ముఖంలో చెప్పు పెడితే నాకు ఇంతవరకు రూపాయి తోటి కూడా ఒక్కటి కొనియలేదు కానీ నాకు మిషనే కొనిస్తుంది ఏకంగా. ఓరి దీన్ని చూసుడు పాడుగాను, మొత్తం నా మిషన్నే చూస్తుంది కదా ఇది మితుకుడు గాన్లు పెట్టుకొని.
అయ్యో దీనికి ఏం పుట్టింది, దీనికి ఏడ మనసున పడతలేదా మళ్ళీ వచ్చింది నా మిషన్ దగ్గరికి. అసలు దీన్ని బెడ్రూమ్ లో పెట్టుకుంటే అయిపోతుండే, కానీ బెడ్రూమ్ లో మస్తు చీకటి పాడైతుంది, ఆడ గుట్టాను రాదు. అయిపో దీని పొందా చూస్తే చూడండి నా మిషన్కి ఏమైతుంది. ఏం కాదు చూడండి. ఏందత్తమ్మా బాగా చూస్తాను, మీకు కూడా గుట్టబుద్ధి అవుతుందా మిషన్? ఏ నాకు మిషన్ ఏడత్తదే, గదే చూస్తాను. ఏమన్నా బ్లౌజ్ పీసులు ఉన్నాయా అని. మిషన్ గుట్టరా అంది, బ్లౌజ్ పీసులు చూసి ఏం చేస్తారు అత్తమ్మా? బ్లౌజ్ పీసులు, చీరకు ఫాళ్ళు అన్నీ ఎన్నో ఉండేనే నాయి, ఎప్పుడో కొన్నాయి. ఆలు లేదు చూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అన్నట్టు మీకు మిషనే కుట్టరాదు, మీకు బ్లౌజులు ఫాళ్ళు అవన్నిటి గురించి ఎందుకు? ఏ అదే కవర్ కవర్ ఎన్నో పెట్టినా గుర్తలేదు, కుట్టరారేంది? యూట్యూబ్ లో చూసి అన్ని కుట్టచ్చు. వామ్మో, ఇది యూట్యూబ్ లో చూసి ప్రయోగాలు చేసిన మిషన్ నాశనం చేస్తుంది ఏంది ఇంత. అమ్మయ్య పీకింది పోని. ఇది మళ్ళీ ఎందుకు వచ్చిందిరా దేవుడా, దీని చూసుడు ఏం చూసుడే అది. హలో స్వప్న, మన రాణి కొత్త మిషన్ కొనుక్కున్నదే, ఎప్పుడు వస్తాను చూడడానికి? ఇవాళనే కొనుక్కున్నది. 5,000 సెకండ్ హ్యాండే. సరే తీపిడ్డానికి ఎప్పుడు వీలైతే అప్పుడు రా, వదిన ఇంత సీట్ వేసి పెడుతుంది. కొత్త వస్తువు కొనుక్కుంటే సీట్ వేస్తుంది వదిని. చేస్తానే, అది కొత్త వస్తువు కాదు కదా, అందుకే సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నా. నాకు తెలుసు కొత్త వస్తువు అంటే నువ్వు స్వీట్లు బాట్లు వేయమని మింగుతావు మంచిగా. అది నీకు చెప్పిండే నువ్వు మిషన్ కొనుక్కున్నావని, చూడ్డానికి అత్తందట. నీ అవ్వ నేను కొన్నది ఒక మిషనే, మిషన్ ఫ్యాక్టరీ పెట్టినట్టు చూడ్డానికి వచ్చుడేంది, రిబ్బన్ కటింగ్ చేయడానికి వచ్చుడేంది. ఆనే రాని సీట్ ఏం చేసినా మరి, సీట్ బాక్స్ అన్న తెప్పించినా లేదా? దేనికి స్వీట్ బాక్స్? ఇంటికి కొత్త వస్తువు వస్తే అట్లా దేవునికి నైవేద్యం చేసి ఆరగింపు పెట్టాను ఏదన్నా ఒక సీట్ చేసి. ఇది కొత్త వస్తువు కాదు కదా అత్తమ్మ, అందుకే సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నా. అదే సెకండ్ హ్యాండ్ వస్తువు కదా అత్తమ్మ. అవునే, 5,000 ఏడు నుంచి వచ్చినాయి నీకు? రాజుగాడు ఇచ్చిండా? రాజు నాకెందుకు కొనిస్తాడత్త, ఒక చీర పేగన్నా కొనియాలి ఇంతవరకు. మా అమ్మ మొన్న 5,000 ఇస్తే దాచుకున్నా, ఇగో ఈ మిషన్ అది అమ్ముతా అనగానే కొనుక్కున్నా. కొనిస్తాడు తీయే, ఇప్పుడు ఏం తొందర వచ్చింది, లోకల్ అయితే కొంటాను కదా. మీ అమ్మ కొంటేంది, నా కొడుకు కొంటేంది, ఇద్దరు ఒకటేనాయే. మా అమ్మకి ఎన్నడన్నా రెస్పెక్ట్ ఇచ్చినావే నువ్వు? ఇద్దరు ఒకటేనట, ఇద్దరు. దీనికి అప్పటి నుంచి ఎందుకు మనసున పడతలేదా అనుకున్నా. 5,000 దీనికి ఎక్కడి నుంచి వచ్చినాయని అటు ఇటు తిరుగుతుంది, చూస్తుంది, గుడ్లు మిటికరిచ్చి. అబ్బా దీని టార్చర్ పాడుగాని పోతుంది వస్తుంది, పిస్స లేపుతుంది నన్ను. ఇప్పుడు అది వస్తుందట, అది ఎందుకు వచ్చుడో ఏమో, దీనికి ఏడ పని పాడలేదు. ఫోన్ చేసి మరి దాన్ని రప్పిస్తుంది. ఇంకా కొన్ని ఎన్నో పెట్టినా అస్సలు గుర్తుకత్తలేదు. ఈ చీరలు ఏంటి ఇక్కడ ఉన్నాయి? అసలు ఇవి ఎవరివి చీరలు? రాజు నా కోసం కొనుక్కొచ్చాడా ఏంటి చీరలు? రాజుకు ఫోన్ చేసి అడుగుదాం. హలో, థ్యాంక్ యూ రాజు, నా కోసం చీరలు కొన్నావు కదా. నాకు తెలుసు ఈ పింజారి మొక్కపోడు నాకెప్పుడు కొంటాడు చీరలు. అనవసరంగా ఫోన్ చేశాను వీడికి, నా మూడంతా పాడైంది. కొత్త మిషన్ ఉన్న ఉత్సాహమే పోగొడతాడు. అయినా ఈ చీరలు ఎవరివి అబ్బా? చీరలు మంచిగా ఉన్నాయే, చూసినావా అన్ని? రాజు కన్నా నా అత్తనే మంచిగా ఉన్నట్టుంది కదా, అవి వేస్ట్ దానికి ఏముండదు. ఇది గిన్ని చీరలు కొనిచ్చుడేంది నాకైనా. చూశాను అత్తయ్య, సూపర్ ఉన్నాయి శారీస్. వాటిని మళ్ళా పాడు కాకుండా అట్లనే పెట్టు, మడత పెట్టి. ఇగో ఫస్ట్ ఫాల్స్ కుట్టు అన్నిటికీ, తర్వాత బ్లౌజులు కుట్టు, తర్వాత కొంగులు కుట్టు. మంచిగా మడత పెట్టి అట్లనే ఎట్లున్నాయో అట్లా పెట్టు. నేను చెప్పినా కదా అత్తమ్మ, బయట వాళ్ళకి ఎవరు గుట్ట అని. బయట వాళ్ళే నేనెందుకు ఇత్తనే, అవి నాయే చీరలు. మీకు కుట్టాలా? నాకు అసలు కుట్టరాదు అత్తయ్య. ఇగో యూట్యూబ్ లో చూసి కుట్టే మంచిగా డిజైన్లు కూడా ఇస్తారు బ్లౌజులకు. ఎట్లా అంటే అట్లా కుట్టుకో, నేను ఇంట్లోనే ఉంటదా, నీకెందుకు బాధ, కుట్టు మంచిగా. నీకు ప్రాక్టీస్ అవుతుంది, నీ బ్లౌజులు కూడా మంచిగా కుట్టుకోవచ్చుగా. కాదత్తమ్మా, నాయి ఫస్ట్ కుట్టుకుంటా, నాయి కుట్టుకునేటివి మస్తున్నాయి, నాయి అయిపోయినాక మీ కుడతా. కాదే, ఇగో ఫస్ట్ నాయి కుట్టినావు అనుకో, నీకు ప్రాక్టీస్ అవుతుంది. దీని ప్రాక్టీస్ పాడగాను, ప్రాక్టీస్ అని గిన్ని చీరలు నా దగ్గర తెచ్చిపెట్టింది ఏంది? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నేను ఇట్లా చేస్తుందని, లేకపోతే మిషనే కొనుక్కోకపోయేదాన్ని. కుట్టు 4 రోజులలో కుట్టాలి, బయట వాళ్ళకి ఇస్తే 4 రోజులైనా ఇస్తలేరు. కుట్టినందుకు ఏమైనా పైసలన్నీ ఇస్తుంది ఏంది ఇది? అమ్మో, కుట్టినందుకు పైసలు అంటే మళ్ళీ బయట వాళ్ళకి కూడా కుట్టమంటది. మూసుకొని కూసున్నది నయం. సస్తా ఇక కుట్టక సస్తానా, కుట్టి సస్తా. ఇంతేనా అత్తయ్య, ఇంకేమన్నా ఉన్నాయా? ముందుగాలనైతే కుట్టే అవో వదిన వస్తుందట, వంటలు అవుతున్నాయి కదా. అవునత్తయ్య, వదిన వస్తుంది కదా, వంట చేయాలి కదా ఫస్ట్. ఏ వంటలు ఏం అవసరం లేదే, ప్రొద్దున చేసినవి ఉన్నాయి చాలు, అదే తింటది వదినే. ముందైతే గివి కుట్టు.
అగో నా చీరలన్నీ కింద వరసమే అవి పట్టు చీరలే. నా నెత్తి మీద పెట్టుకుంటాను అత్తయ్య, నెత్తి మీద పెట్టుకొని కుడతాను. మిషన్ మీద పెడితే ఎట్లా కుట్టేస్తుంది? అయ్యో నేనన్న మంచం మీద పెడతా తిను కుట్టు కుట్టు. ఇగో గీ మెరూన్ కలర్ చీరకు బ్లౌజ్ ఉంటుంది కానీ అది మంచిగా ఉన్నది. దానికి డిజైన్లు ఏం కుట్టకు కానీ గా వెనుకకు కిటికీల బ్లౌజ్ పెట్టుకుంటారు కానీ గా బ్లౌజ్కు నాకు కూడా కొన్ని కిటికీలు కుట్టే. దోస్తులందరు కిటికీలు కుట్టుకొచ్చుకుంటాండ్రు, ఫ్యాషన్ అంటాండ్రు. నన్నేమో ముసలి దాని లెక్క నువ్వేం కుట్టుకోవంటాండ్రే. కుట్టే బిడ్డ. బిడ్డనా? కోడలు పోయి ఇష్టం ఉన్నట్టు తిట్టుడు పోయి బిడ్డనట బిడ్డ. ఇప్పుడు బిడ్డ అంటది, నన్ను కొడుక అని కూడా అంటది కావచ్చు. ఏందే ముసల్దానా, నీకు కిటికీల బ్లౌజ్ కావన్నా? నీకు కిటికీలు ఏం సరిపోతాయి నీ అవతారానికి? పెద్ద పెద్ద దర్వాజాలే కుట్టాలి నీ వీపుకి. అత్తమ్మ, కిటికీల బ్లౌజ్ కుట్టించుకుంటే ఇవాళ రేపు కిటికీలకే మెష్ డోర్ పెట్టుకుంటాండ్రు. ఇక దోమలు అన్ని లోపలికి వస్తాయి చెప్తానా. ఏ నీ జోకు పాడగాను, జోకులు బాగా ఎత్తవేందే. కుట్టుకొని మెస్సులు కూడా పెట్టి కుట్టు. దీనికి ఇట్లా అర్థమైందా? పోంతి కుడదాంలే, నాకు కూడా ప్రాక్టీస్ అవుతుంది ముసల్దన్నట్టు. వావ్ సూపర్ ఉంది మిషన్. వచ్చింది రో కరేమో కవి. ఇదేంది గిన్ని బ్యాగులు పట్టుకొస్తుంది? మన షాపింగ్కి పోయింది ఏంది? వచ్చినావా స్వప్న? షాపింగ్ గిట్ట పోయినావు ఏంది? రెండు బ్యాగులు గంత పెద్ద బ్యాగులు మోసుకొస్తాను. అది నేను బాగున్నావా అని అడుగుతలేవేందే నువ్వు? బాగున్నావా వదినా? ఇదేం కటింగ్ రో అయ్యా, దాన్ని నన్ను బాగున్నావా అని అడుగుతాంది ఏంది? అది కూడా అది పోయింది నిన్ననే. నన్ను అనాలే కదా, దాన్ని అంటది ఏంది ఇది? అయ్యే స్వప్న గట్లా అడుగుతున్నావేంది? నువ్వు నిన్ననే కదా పోయింది, ఇప్పుడే బాగున్నావా అని అడుగుతావు? నువ్వు ఎట్లాగో అడుగుతలేవు కదా వదినా నన్ను, అందుకే నేనే అడుగుతున్నా. అబ్బా దీని బల్బ్ పాడుగాని ఇది ఎట్లా మాట్లాడుతుంది? దాదా లోపలికి రా, పిల్లలు మమ్మీ మమ్మీ అని గలవరిస్తున్నారు స్వప్న. బ్యాగులాడ పెట్టే బరువు అయితే లేవే. ఏం బ్యాగులు స్వప్న అవన్నీ? నావే వదినా, అవన్నీ చీరలు, బ్లౌజులు, కొంగులు, ఫాళ్ళు కుడతావని తెచ్చా. అయ్యో స్వప్న, నాతోటి కుట్టుడు ఏడైతే చెప్పు. ఇగో నువ్వు వచ్చినావు, నిన్ను అత్తమ్మను అరుచుకోవడానికే నాకు టైం సరిపోదు. ఇక ఈ కుట్టుడు ఎప్పుడు కుడతా చెప్పు. నేను ఉండను వదినా ఇక్కడ, ఈ బ్యాగ్ ఇచ్చిపోదామని వచ్చిన. మా ఆయన నేను టూర్కి వెళ్తున్నాం, టూర్కి పోయి వచ్చేసరికి కుట్టు. ఏం కుట్టుడు స్వప్న? ఇగో నువ్వేమో అన్ని ఫ్యాషన్ ఫ్యాషన్ ఎత్తావు, నాకు అసలు ఏం కుట్టరాదు, బట్టి సింపుల్ కుడతా నేను. ఇగో వాడిని ఇప్పుడే నేర్చుకుంటా అంది, మంచి రాకపోతే నువ్వేమనద్దు మరి దాన్ని. నేనేమంటా మమ్మీ, మన వదిననే కదా, మన వదిన నేనేమంటా చెప్పు. అవును మమ్మీ, నా బట్టలు దొరికినాయా? ఇక్కడ కొన్ని ఉండే కదా అవి కుట్టేటి. ఏ మస్తు సేపు ఎతికి సగమైంది. ఇగో నీ ఎతుకుతా ఉంటే ఇగో నా దొరికినాయి చీరలు నా ఇచ్చిన వదినకు. నేను తెస్తావు, నీకైతే ఏది దొరకది. వదినైతే కలొచ్చినట్టే వచ్చింది కదా అత్త. అవునే అంటే నువ్వు మిషన్ కొనుక్కోడేందో, చీరలు పట్టుకొని వచ్చుడేందో. అబ్బా ఎంత సత్య పూసలు మీరిద్దరు అవ్వ బిడ్డలు. మీ అబ్బాయి ఏమన్నా సత్య పూసలా మీరిద్దరు అవ్వ బిడ్డలు? దానికి మిషన్ కొన్నట్టే తెలియదట కానీ బట్టలన్నీ పట్టుకొని వచ్చిందట కుట్టనీకి. మమ్మీ నువ్వు పక్కకు తప్పుకో. ఇగో వదినా, ఈ రెండు బ్యాగ్లలో ఉన్నవి కూడా కుట్టాల్సినవే. తొందర తొక్కి ఆ మిషన్ తొక్కుతా. మిమ్మల్ని ఇద్దరిని ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసి తొక్కుతా. వదిన బాయ్ వదిన, నేను వెళ్తున్నాను. మళ్ళీ లేట్ అయితే మా ఆయన అలుగుతాడు. నేను టూర్కి వెళ్ళాక అక్కడ ఫ్రీ టైంలో నీకు ఫొటోస్ పంపిస్తాను. ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్కటి ఎట్లా కుట్టానో ఫొటోస్ పంపిస్తా, డిజైన్స్. అలానే కుట్టు, ఓకేనా? బాయ్ మమ్మీ. బాయ్. నాకు అంత ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నావా? అవునే, అదేమేం ఫోటోలు పెడతాదో అవి నాకు కూడా పంపియే. ఎందుకు అత్తమ్మా, మీరేమన్నా కుడతారా? అవి నాకేమన్నా నచ్చితే నాకు కూడా గట్లాంటివి కుట్టే డిజైన్లు. మిషన్ కొనుక్కునుడేమో పాపానికి నన్ను టైలర్ని వేసి పారేసిండ్రు ఇద్దరు కలిసి. అమ్మో ఇవన్నీ బట్టలా గుట్టలా? ముసలియుడు గన్ని పట్టు చీరలు ఉన్నాయి, దానికి ఒక్క చీర నాకు చూపెట్టది. ఇప్పుడు బ్లౌజులు కుట్టమని ఎన్ని చీరలు తెచ్చి పడేసిందో చూడు. గిన్నిగానం బట్టలు కుడితే నేను ఉంటానా సస్తా? ఓ అమ్మో, ఇల్లు అసలు మనుషుల ఎట్లా కుట్టిండ్రే. రాని ఇగో నా చెయ్యి కిందకి షర్ట్ తినిగిందే, కొంచెం కుడుతుందా? కుడతా. పోయి ఆ మిషన్ మీద పోయి వండుకపో. ఆ షర్టుకు నిన్నేసి కుడతా. ఇంకోసారి షర్ట్ ఇప్పవు, షర్టు కుట్టుమానవు. వామ్మో, ఇదేందుకు ఇంత సీరియస్ ఉంది? నీ ఇక్కడ నుంచి అవతల పడ్డదే నయం. అడవి ఇక్కడ నుంచి. ఎందుకు ఏడుస్తున్నావే రాని? ఏడవకు, ఏదన్నా ఉపాయము ఆలోచించు. వచ్చింది ఐడియా, చెప్తాను ఆగండి. మీ బ్లౌజులు ఎట్లా కుడతా అంటే అవిగా కుక్కకేయడానికి కూడా వనికి రాకుండా కుడతా.
తుక్కు తుక్కు చేసి పెడతా ఉండే మీ చీరలు కొంగులు మీ బ్లౌజులు. ఇంకోసారి నన్ను నా మిషన్ జోలికి రారు చెప్తున్నా. దేవుడు నన్ను ఇంత కష్టపడతాండేంది, ఇన్ని బ్యాగులేంది, ఇన్ని బట్టలు నేను గుట్టుడేంది అనుకున్నా. ఇన్నాళ్ళ సందున్న నాకు మీ మీద ఉన్న కోపం అంతా వీటి మీద తీసుకుంటా. ఆహా, ఇంకొన్ని తెస్తే మంచిగుండు. కోపం ప్రతీకారం వీటి మీద సరిపోదు. తెచ్చియుండ్రి. నువ్వు ట్రిప్కి పోయి ఇంక కొన్నిదేవే బట్టలు, వచ్చినాక నీ రోగం తిరుగుతుంది. అబ్బా, ఇప్పుడు కొంచెం మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎలా అనిపించింది దోస్తులు మన వీడియో? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా మిషన్ ఉందా? మిషన్ ఉంటే కామెంట్ చేయండి దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దోస్తులు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి దోస్తులు. లైక్స్ బాగా వస్తేనే నెక్స్ట్ వీడియో పెడతాం. బాయ్ బాయ్.